ముందుగా ప్రతి సుబ్బారావుకి నా నమస్కారాలు. అలాగే ఈ వక్తా కార్యక్రమంలో పాల్గొంటున్న నక్క చెల్లెలకి, అన్నదమ్ములకి శుభం జరగాలని కోరుకుంటూ, ముందుగా జ్ఞానానికి అభివృద్ధికి మూలకారులైన అమ్మా నాన్నని, గురువుల్ని స్మరించుకుందాం. అమ్మా నాన్న మాట ఒక అద్భుతం ప్రేమగా పెంచి పెద్ద చేస్తే ఈ స్థాయికి వస్తాం. కానీ మనం వాళ్ళు అసలు చేస్తాం. మనం బాగా చదువుకున్నాం, బిజీ లైఫ్లో ఉన్నాం అనుకుంటాం. కాదు, వాళ్ళు పెంచే క్రమంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఆ అనుభవం మన చదువు కంటే చాలా గొప్పది. నాకు తెలుసుండగా కట్టా సమాజంలో కళ్ళు కనిపించవు తల్లిదండ్రులు ప్రేమగా పెంచారు, ప్రోత్సహించారు. అతను బ్రెయిన్ లిపిలో ఎంఏ పాస్ అయ్యారు. తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసి ఐఆర్ఎస్ సెలెక్ట్ అయ్యారు. ఐఆర్ఎస్ సెలెక్ట్ అయిన తర్వాత పెద్దలంతా కూడా సన్మానం చేయాలని చూశారు. అతను అన్నాడు, ఈ సర్వీస్లో ఉండగా నేను ప్రజలకి ఏం చేయలేను, నేను ఐఏఎస్ సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు చూడండి అన్నాడు. 2020లో ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు. అప్పుడు రాజమహేంద్రవరం ఆనంద్ కళా కేంద్రంలో సన్మానం చేశారు. అప్పుడు ఆయన చెప్పాడు, ఈ స్థాయి అధికారం వచ్చిందంటే అది అమ్మా నాన్న దయ వల్లే చెప్పుకొచ్చాడు. కానీ కొడుకు కలెక్టర్ అయినా తల్లిదండ్రులు కోరుకునేది ఆ కొడుకు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు. మాతో 10 నిమిషాలు ప్రేమగా ఉండాలని కోరుకుంటారు తప్ప అంతకుమించి తల్లిదండ్రులు గురించి ఏమి కోరుకోరు. అందువల్ల ఆఖరి రోజుల్లో వాళ్ళతో 10 నిమిషాలు ప్రేమగా ఉంటే చాలు, ఉప్పొంగిపోతారు. అందువల్ల మన తల్లిదండ్రులని ఎప్పుడు అసలు చేయవద్దు. అలాగే మా అమ్మ నాన్న చెప్పిన మాటలు ఆణిముత్యాలు, అవి ఎప్పుడు కూడా నా మనసులో పదిలంగా ఉంటాయి. అమ్మ ఎప్పుడు కూడా ధైర్యం కోల్పోతున్నది, మనోధైర్యం కోల్పోతుంది చెప్పేది, నిజాయితీగా ఉండమని చెప్పేది. అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అమ్మ కోరుకునేది. ఎవరైనా వీధిలో చెత్తేస్తే వద్దని వారించేది, అయినా వేసేవారు. అమ్మ చెప్పిన మాటలు అద్భుతం ఉంది. కాలువల్లో చెత్త వల్ల మురుగు చేరిపోయి మనకి దోమల వల్ల మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వస్తాయి. మనకి వేలు ఖర్చు అవుతుంది. మున్సిపల్ కార్పొరేషన్కి కోట్లు ఖర్చు అవుతుంది. కోట్లు ఖర్చు అవుతే ఊరకే వదలరు, ట్యాక్స్ రూపాయన మనమే పే చేయాల్సి ఉంటుంది. నాకు తెలుసుగా మా మిత్రుడు కోరమారెడ్డి వాళ్ళ అమ్మాయికి మలేరియా వచ్చింది. ఆసుపత్రిలో వైద్యం జరుగుతుండగానే ప్లేట్లెట్ డౌన్ అయిపోయి అమ్మాయి చనిపోయింది. అమ్మాయితో పాటు 1.5 year పాప కూడా చనిపోయింది. డాక్టర్లు చెప్పిన కారణం ఏంటంటే పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల ఈ దోమల వల్ల వచ్చిన ఇబ్బంది అని చెప్పారు. అని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పరిస్థితి ఉన్నా సరే ఆ పాపని, ఆ కూతురిని, మనవరాలను కూడా కాపాడుకోలేకపోయారు. అందువల్ల ఆరోగ్యం మన చేతిలో ఉంది. మనం అంతా కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనకి ఈ దోమల బెడద ఉండదు, ఈ రోగాలకి దూరంగా ఉంటాం. అలాగే మున్సిపల్ కార్మికులు మనం ఉదయం 5 గంటలకి లెగిస్తాం లేవో కానీ మనకంట ముందు లేచి కాలువల్ని, వీధులు శుభ్రం చేస్తారు. వాళ్ళే మన కుటుంబ సభ్యుల గౌరవంగా, అభిమానంగా చూసుకుందాం. వాళ్ళు ఇంకా ఇట్లా గట్టి ఉత్సాహంతో ఇంకా బాగా పనిచేస్తారు. అందువల్ల మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మనంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అమ్మ మార్గం చెప్తున్నాను. మనంతా కూడా పరిశుభ్రంగా, వీధులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త అంతా కూడా డస్ట్బిన్ వేసి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మనకు రోగాలకు దూరంగా ఉంటామని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్.